కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆస్పరి గ్రామంలో ఒకేసారి 6 విద్యార్థులు చనిపోవడం సంచలనం రేపింది. ఈ ఘటన ఎంతో దురదృష్టం అని ఆస్పరి సీఐ గంగాధర్ అన్నారు. చికిలి పరిసర కొండల్లో గరుసు తవ్విన గుంతల్లో వర్షం నీరు చేరి కుంటలు నిండాయన్నారు. ఈ కుంటల్లో ఈత కోసం వెళ్లిన 5వ తరగతి విద్యార్థులు ప్రమాదానికి గురై మరణించారని సీఐ తెలిపారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రమాదాలకు అవకాశం లేకుండా తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలంటున్న సీఐతో మా ప్రతినిధి బసవరాజు ఫేస్ టు ఫేస్. గ్రామంలో ఏదైతే నిన్న జరిగిన ఒక దుర్ఘటన యావత్ ఈ గ్రామానంతా విషాదంలో ముంచింది. 6 విద్యార్థులు కూడా 5వ తరగతి ఒకే స్కూల్లో చదువుతున్నారు. అంటే స్కూల్ పక్కన ఉన్న ఒక నీటి కుంటలో పడి దుర్మరణం చెందిన నేపథ్యంలో ఈ దుర్ఘటన ఎలా జరిగింది, అక్కడ గుంత పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి, మరి సిఐ గారు అక్కడికి వెళ్ళొచ్చారు, ఏ విధంగా జరిగింది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్న 6 మంది చనిపోయారు. ఇదైతే చాలా బాధాకరం. ఎంటైర్ డిపార్ట్మెంట్ అనే కాదు, విలేకరులనే కాదు, యావత్తు ప్రజలంతా కూడా దుఃఖిస్తున్న పరిస్థితి. మరి ఈ ఘటన ఎలా జరిగిందంటారు? మీ పరిశీలన ఏం తెలిసింది? ఆస్పరి ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. నిన్నటి దినం అనగా 20వ తేదీన సాయంకాలము ఎంపీపీ స్కూల్ అంటే చిగిలి గ్రామంలో ఉన్న ఎంపీపీ స్కూల్లో చదువుతున్న 6 మంది పిల్లలు స్కూల్ వదిలిన తర్వాత సాయంకాలము అంటే అందుబాటులో అంటే స్కూల్ జెడ్పీఐ స్కూల్ గుంతలో అక్కడ గుంత తవ్వింటారు అనమాట. మట్టి కోసం గరుసు కోసం తవ్విన గుంతలో నీళ్ళు నిలుచున్నాయి. ఈ మధ్యకాలంలో వర్షాలు వచ్చిన సందర్భంలో నీళ్ళ వల్ల ఈదులాడుకుందామనే ఆ సరదాతోటి వెళ్ళారు. ఆ సరదాలో భాగంగా వీళ్ళందరూ కలిసి 7 మంది వెళ్ళారు. 7 మందిలో ఒక అబ్బాయి అక్కడి నుంచి బయటపడి ఆ విషయాన్ని గ్రామ ప్రజలకు అక్కడగా మేకలు కాస్తున్న గొల్ల చిన్న అని అతనికి చెప్పడంతో అతను ఆ పిల్లల్ని కాపాడి బయట తీయడం జరిగింది. ఆన్ ది స్పాట్ 5 మంది చనిపోయారు. ఒకరిని ఆదోని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఈ సంఘటన అయితే దురదృష్టకరము. ఈ సంఘటన ఎవరు ఊహించకుండా జరిగింది. తర్వాత ఈ పిల్లలు సాయంకాలం స్కూల్ వదిలిన తర్వాత స్కూల్ బ్యాగ్స్ ఇంట్లో వదిలేసి కొంతమంది డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. స్కూల్ డ్రెస్ చేంజ్ చేసుకొని సరదాగా వెళ్ళేసి ఆ దుర్ఘటనకు బలి కావాల్సి వచ్చింది. చాలా దురదృష్టకర విషయము. అంటే జనరల్గా ఇంతకుముందు ఏమన్నా వెళ్ళారా సార్, లేదంటే నిన్నటి రోజే ఫస్ట్ టైం వెళ్ళారా? అంటే గతంలో ఏమన్నా వెళ్ళినట్లు ఉందా? యాక్చువల్గా జెడ్పీఐ స్కూల్ని ఆగస్ట్ 15న సందర్భంగా కొత్త స్కూల్ అని ఓపెన్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో ఈ పిల్లలంతా అటు వెళ్ళారు. అంటే ఈ గుంతలు ఉన్నాడు, దాంట్లో నీళ్లు ఉండి స్నానం చేసుకోవచ్చు, ఈదులాడచ్చు అన్న ఆలోచన ఉండి వెళ్లాల్సి వచ్చింది. గుంత అంటే మామూలు ఏదన్నా మట్టి తీసిన గుంత సార్, లేకపోతే పాత చెరువు ఏమైనా? గరుసు కోసము అంటే గ్రామాల్లో రోడ్లు మరమ్మతుల కోసం కానీ ఇంటి ముందు వేసుకునే గరుసు కోసం తవ్విన గుంతలు. అంతేకాకుండా ఆ చుట్టుపక్కల అంటే ఆ అడవి ప్రాంతం అది ఉంది. ఆ గుంతలు ప్రత్యేకంగా తీసినవనేదే కాదు, గరుసు కోసం తీసిన గుంతల్లో ఈ మధ్య వర్షాలు బాగా పడడం వల్ల నిలిచిన నీటి గుంతలు. చాలా చిన్నపిల్లలు అక్కడ మభ్యపడడం మెయిన్ కారణం ఏమంటే ఫస్ట్ మొదట్లో తక్కువ వరకు వస్తాయి, మోకాల వరకు వస్తాయి. సో ఆడుకోవచ్చు అన్న ఉద్దేశంతో వెళ్ళారు. సడన్గా ఆ గుంత దాదాపు 8 అడుగుల వరకు ఉండడంతో సంఘటనకు దురదృష్టవశాత్తు దాంట్లో చనిపోవడం జరిగింది. ఈ దుర్ఘటన నేపథ్యంలో మనం గమనించాల్సింది ముఖ్యంగా తల్లిదండ్రులు, తర్వాత చిన్నపిల్లలు ఉన్న స్కూల్స్ యాజమాన్యం కానీ ఈ స్కూల్ దగ్గరలో పరిసరాల్లో ఎక్కడగానే ఈ చిన్నపిల్లలు స్కూల్ వదిలిన తర్వాత ఇంటికి వెళ్ళారా చెక్ చేసుకోవడము, ప్లస్ అలాగే తల్లిదండ్రులు కన్నా పిల్లలు స్కూల్ అయిన తర్వాత ఇంటికి వచ్చేలా చూసుకోవాలని మరొకసారి అందరినీ యావత్ తల్లిదండ్రులను కోరుతున్నాను. అది అంటే సరదాగా విద్యార్థులు అయితే కుంటలో ఆడుకోవడానికి వెళ్ళారు. అంటే మొదట మోకాల్లో ఉండడం, తర్వాత నడాల వరకు రావడం, అంటే అనుకోకుండా కూడా ఆ గుంతలో అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు పడిపోయి చనిపోయినట్లు చెప్తా ఉన్నారు. ఇదంతా ఒక దుర్ఘటన, ఇది విషాదకరమని చెప్తూ ఉన్న పరిస్థితి. తల్లిదండ్రుల సూచన మేరకు పోలీసులు తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, చీగళి గ్రామం నుంచి.